చిట్టమ్మని చూసావురా? అందరి ముందు నా పరువెలా తీసిందో. చివరికి కాకినాడలో ఉన్న ముసలి వాళ్ళందరి బట్టలు నాతో ఉతికించిందిరా. వాళ్ళందరి అంట్లు నాతో తోవించిందిరా. తోమి తోమి నా చేతులు పడిపోయాయిరా. అవునే అక్క, నువ్వు చేసిన కట్టం తలుసుకుంటే నాకు ఏడుపు ఆగట్లేదే. బాధపడుకురా తమ్ముడు. నేను మేయర్ అవ్వాలంటే ఆ చిట్టమ్మని మన ఇంటి నుంచి దూరం చెయ్యాలరా. అన్నింటికీ మించి ఆ చిట్టమ్మని నా కొడుకుని విడదీయాలరా. అవునే అక్క, తొందరగా నువ్వు ఆ పని చెయ్యి. లేకపోతే మేయర్ అవ్వాలని నీ కోరికగానే ఉండిపోద్దక్క. చేస్తాన్రా. ఆ చిట్టమ్మని నా ఇంటికి ఖచ్చితంగా దూరం చేస్తాను. అబ్బా అబ్బా అయ్యా అబ్బా అమ్మయ్యా అబ్బా అబ్బా బాబా అచ్చి బాబాయ్ అమ్మా అయ్యి బాబాయ్ ప్రశాంతంగా ఉంది అమ్మా. అబ్బా బాబా నీ చేతిలో ఏటుందో గాని నువ్వు తల్లు చెయ్యాలా ఆటగానే స్వర్గంలో ఎగురుతున్నట్టుందే సరోజా. అందుకే కదా భాస్కరు ఈ అందమైన చేతుల్ని నీ పవిత్రమైన పాదాలకు అంకితం చేశాను. అంతే కదా. ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఎవరో చూడు. అబ్బా అయ్య బాబాయ్ కాంతం గారు చేస్తున్నారు. ఇప్పుడే వస్తాను భాస్కరు. ఆగే ఇక్కడే ఉండే ఆయిల్ పెడుతూ కూడా మాట్లాడచ్చు. మాట్లాడా అలాగే భాస్కరు. అయ్య బాబాయ్ ఇక్కడ నుంచి వెళ్ళామంటే ఈడికి డౌట్ వచ్చేద్ది. ఏం చేస్తున్నావే? ఏడు చేస్తానక్క. మా ఆయనకి తలకు నూనె ఎడుతున్నాను. అక్క ఏంటే అక్క? పిలుపు మారింది అంటే మన కాబోయే మొగుడు పక్కనే ఉన్నాడు కదక్క. దరిద్రపు మొహందానా, మనకు కాబోయే మొగుడేంటే అసహ్యంగా ఉంది. అదే అక్క, నాకు కాబోయే ఆయన పక్కనే ఉన్నాడు. అందుకే నేను అట్టా మాట్లాడుతున్నాను. అర్జెంటుగా నువ్వేం చేస్తావంటే అదే విషయం. అట్టగేనక్క, నువ్వు చెప్పిన పని సిటుకులో పూర్తి చేసేస్తాను. ఈ వెంటనే ఫోటోలు పంపించేస్తాను, సరేనా? సరే. నువ్వు పంపించే ఫొటోస్ వీడియోస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే అక్క, 10 నిమిషాల్లో పని పూర్తి చేస్తా. ఒసే చిట్టెమ్మ, నిన్ని ఇంటి నుంచి పుట్టింటికి పంపించే. బ్రహ్మాండమైన అస్త్రం రెడీ అవుతుంది. బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. అమ్మా ఇదిగో భాస్కరు, మనిద్దరం అర్జెంటుగా పెళ్ళైనట్టు ఫోటోలు వీడియోలు దిగాలి. ఎందుకేటి? మనిద్దరికి పెళ్లి కాకుండానే నీతో కలిసి ఉన్నానని మా అక్క నన్ను తిట్టకుండానే తిట్టేస్తుంది భాస్కరు. దాంతో మనిద్దరికి పెళ్ళయ్యిందని అబద్ధం చెప్పాను. పెళ్లి కాకుండా మనం కలిసి ఉందామని మీ అక్క తిడుతుందని పెళ్ళైనట్టు పూడలు దిగుదామంటావు, అంతే కదా? అవును భాస్కరు. అదెంత మాత్రం పనే. నేను బట్టలేసుకుని రెడీ అయిపోతాను, నువ్వు కూడా రెడీ అయిపో. ఫోటోలు దిగి పంపించేద్దాం. అలాగే భాస్కరు, నా బంగారు భాస్కరు. అమ్మా అయిపోయి అయిపోయి బావా బావా యాడున్నావు బావా? చిట్టమ్మా, నేను బ్రష్ చేస్తున్నాను.
ఏటి ఇంకా బ్రష్ చేయలేదా? నీకోసం టిఫిన్ అట్టుకొచ్చానా? పో, నేను తిన్ను. ఏ? అసలు నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా? నేనేట్ చేశాను బావా. రాత్రి ఏం చేసావు నీకు గుర్తులేదా? నేనే చేశాను. పుల్ల పుల్లగా మామిడికాయలు తినాలని ఉంది బావా అని అన్నావా లేదా? నేనా? చింతకాయలు కూడా తీసుకురా బావా, చీకాలనిపిస్తుంది అన్నావా లేదా? చింతకాయలా? నేనా? ఇదిగో అడగాల్సినవన్నీ అడిగేసి ఇప్పుడు నేనా నేనా అనుకో. నిన్నే కదా నెల తప్పాను బావా అని చెప్పావు. అచ్చ బాబాయ్, నేను నెలతప్పుడు ఏంటి? అలాగే నేనెప్పుడు చెప్పాను? రాత్రి నిద్రలో అనుకున్నా నువ్వు ఇలాంటి కళ్ళే కానుంటావని అనుకున్నా. చిట్టి చిట్టి చిట్టి, ఇదిగో మామిడికాయలు కూడా తెస్తాను, తిను చిట్టి. అచ్చ బాబోయ్, నువ్వేటి బావా ఇలా మీ అక్కలో తయారైపోయావిటి? ఇదిగో చిట్టి, నాతో పాటు పెళ్ళైన నా ఫ్రెండ్స్ అందరికీ పిల్లలు పుట్టారు. నేనే అనవసరంగా లేట్ చేసి నిన్ను అమ్మని చేయలేకపోతున్నాను, నేను నాన్నని కాలేకపోతున్నాను. చాలా సంబరం. మన మారాడు పడినంత మాత్రాన పిల్లలు పుట్టిస్తారేటి? వాళ్ళు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారో. వద్దొద్దు, అలా కాదు చిట్టి, నాకు ఇప్పుడే కావాలి చిట్టి, ప్లీజ్. అందుకు నేనేం చేయాలో చెప్పు. ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ. ఏంటిది? ఇది హాల్ అనుకున్నావా, బెడ్రూమ్ అనుకున్నావా? ఇలా అటు చెప్పే సంవత్సరం వేస్ట్ చేసావు. ఇంకా వేస్ట్ చేయడానికి నేను రెడీగా లేను. అవును, నువ్వు స్నానం చేసావు కదా? చేశాను. ఇప్పుడు నేను కూడా రెడీ అయ్యి వచ్చేస్తానే. దేనికి? వచ్చాక చెప్తాను. అచ్చి బాబాయ్, నీ స్పీడ్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది బావా. నువ్వు గమనుడు, ముందు బ్రష్ చేసుకో. బ్రష్ చేసుకో. చేసుకో. చేసుకో బావా. రవిచంద్ర, రవిచంద్ర, రవిచంద్ర. ఆవా ఏమైందమ్మా? నా రెండు చేతులు ఆడట్లేదురా, ఏం చెయ్యాలో పాలు పోవట్లేదురా. ఏమైందమ్మా? ఎందుకంత బాధగా టెన్షన్ గా ఉన్నావు? ఏం చెప్పమంటావురా? అవతల మీ అక్కేమో ఆ భాస్కర్ గాడు లేకపోతే బతకలేను అంటుంది. ఆ భాస్కర్ గాడేమో ఆ సరోజని పెళ్లి చేసుకున్నాడురా. ఏడతను అనేది? మా అన్నయ్య ఆ సరోజని పెళ్లి చేసుకున్నాడా? అవును. ఇదిగో, కావాలంటే ఈ ఫోటో చూడండి. చూడు, చూసావుగా? నీ కళ్ళారా నువ్వే చూసావుగా? మీ అన్నయ్య కట్టకుండానే ఆ సరోజ మెళ్ళోకి పసుపు తాడు ఎలా వచ్చింది? అంటే అర్థమేంటి? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారనే కదా అర్థం? లేదత్తా, ఇందులో ఏదో మోసం ఉంది. మా అన్నయ్య ఆ సరోజ వాయిలో పడి దాని వెనకాల పడుండొచ్చు, కానీ నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మెళ్ళ తాళి కట్టడం. అంత క్లియర్ గా తాళి కట్టినట్టు కనపడుతుంటే కట్టడం అంటావేంటి సిట్టమ్మా? చూడు మావయ్య, ఇదంతా నాటకం అయి ఉంటుంది. కావాలనే భాస్కర్ బావని ఇరికించడానికి ఆ సరోజ ఇలా చేసుంటుంది. అలా చేస్తే పర్వాలేదు రవిచంద్ర. నిజంగా తాళి కట్టేసుంటే అప్పుడు మీ అక్క గతేం కావాలరా? ఇదేంటి
ఉన్నటువంటి కాంతమత్త నీలాంబరదన మీద ఎంత ప్రేమ చూపిస్తుంది. పైగా మా అన్నయ్య సరోజ మెడలో తాళి కట్టడానిగానే ఇంతలా బాధపడిపోతుందేటి. అయితే దీని వెనకాల ఏదో ప్లానింగ్ ఉంది. నిజమే కాంతమత్త. ఇప్పటిదాకా మా అన్నయ్యని వదిన్ని విడదీయాలని చూసిన నువ్వే మా అన్నయ్య పరాయి ఆడదాని మెడలో తాళి కట్టాడని తెలియగానే ఇంతలా బాధపడిపోతున్నావంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నావనేగా అర్థం. ఎంత కాదనుకున్నా నీలాంబరికి తల్లిని. దాని కాపురం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోగలనా చెప్పు? అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? అక్కా బావ కలవడం నిజంగా నీకు ఇష్టమేనా? నిజానికి ఇష్టం లేదురా, కానీ ఎంతైనా తల్లిని కదా, దాని ఏడుపుని చూడలేకపోతున్నాను. మంచో చెడో, పిచ్చోడో పుచ్చోడో, ఇంకా వాడే ఈ ఇంటల్లుడు అనుకుంటున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అమ్మా, ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఇప్పుడే వెళ్ళి బావని తీసుకొచ్చేస్తాను. ఏంటి తీసుకొచ్చేది? నువ్వు వెళ్తే మాత్రం ఆ సరోజ రానిస్తుందంటావా? నువ్వు అడు కాంతమత్త. ఇప్పుడే వెళ్ళి దాన్ని జుట్టట్టుకుని నేల కొట్టి మా నేనే అడుకొచ్చేస్తాను. అదంత ఈజీ కాదు చిట్టెమ్మా. ఇప్పుడది భాస్కరు నా మెళ్ళో తాళి కట్టాడు, ఈ క్షణం నుంచి మేమిద్దరం భార్యాభర్తలో అని అందనుకో, నువ్వు నేను ఏమీ చేయలేము. మీ అన్నయ్యని జైలుకి పంపించడం తప్ప. కాంతమత్త, అవును, పెళ్ళా ఉండగా మరో ఆడదాని మెళ్ళో తాళి కట్టాడని రుజువైతే జైలుకి వెళ్లేది మీ అన్నయ్యే. అలా జరగకూడదంటే ఈ సమస్యని సామరస్యంగా, శాంతియుతంగా, అతి రహస్యంగా ముగించాలి. ఏటత్తను చెప్పేదే? అవును చిట్టి, మీ అన్నయ్య మనకి దక్కాలన్నా, ఆ సరోజ పీడ విరగడ కావాలన్నా నువ్వెళ్ళి ఆ సరోజ ఇంట్లో తిష్ట వెయ్యాలి. దానికి చుక్కలు చూపించి ఈ భాస్కర్ నా కొద్దురా బాబోయ్ అని కాకినాడ నుంచి వెళ్ళిపోయేలా చెయ్యాలి. అలా చేయగలిగితే ఈ విషయం గుట్టుచప్పుడు కాకుండా ముగిసిపోతుంది. లేదంటే కాకినాడ మొత్తం పాకిపోతుంది. ఆ తర్వాత ఈ కాంతమ్మ ఇంటి పరువు పోతుంది. అన్నింటికీ మించి మీ అన్నయ్య జైలుకెళ్తాడు చిట్టమ్మా. ఓహో, నీ ప్లాన్ నాకు అర్థమైంది కాంతమత్త. మా అన్నీకి సరోజకి పెళ్ళైపోయిందన్న వంకతో నన్ను ఇంటి నుంచి గెంటేసి నా స్థానంలోకి స్వీటీని అటుకొచ్చేసి నా పీడ విరగడ చేసుకుందాం అనుకుంటున్నావా? సప్తానత్తా. కాంతమత్త, నువ్వు చెప్పింది నిజమే. ఒసే చిట్టమ్మా, దొరికావే. బావా బావా, నేను అర్జెంటుగా మా అన్నయ్య దగ్గరికి బయలుదేరుతాను. అదిగా చిట్టమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. నాకింకేం చెప్పదు బావా. బావా, నాకింకేం చెప్పదు. కాంతమత్త చెప్పేది కూడా నిజమే. ఆ సరోజ పీడ విరగడ కావాలి అంటే నేనుండాల్సింది మన ఇంట్లో కాదు బావా, దానింట్లో. మా అమ్మని మా నాన్నని అట్టుకెళ్ళి దానికి సుక్కలు చూపించి ఈ కాకినాడలో లేకుండా చేస్తాను. మా అన్నీని వదిని కలుపుతాను. వద్దని బావా. చిట్టమ్మా చిట్టమ్మా ఆగు. చిట్టమ్మా, నా మాట విను. ఏంటి తొందర? అరే, నా మాట విను చిట్టమ్మా. చిట్టమ్మా 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 ఆగు. ఒరేయ్ తమ్ముడు, మనం వేసిన ప్లాను పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిందిరా. అవునే అక్క, పాపం సిట్టమ్మ మన మాయ మాటలు నమ్మేసింది. ఇప్పుడు ఆ సరోజు ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది తిరిగి ఈ ఇంటికి రావటం అనేది కాలేనాక. కరెక్ట్రా తమ్ముడు. ఈలోపే ఆ స్వీటీని తీసుకొస్తాను, చిట్టమ్మ స్థానంలో నిలబెడతాను, దాన్ని ఎదవని చేసి శాశ్వతంగా రవిచంద్రకి దూరం చేస్తాను. నువ్వు సూపర్ అక్క. కాకపోతే ఆ స్వీటీ ఎక్కడ దొరుకుతుందంటావు? వెతుకుదాం. దొరక్క అదెక్కడికి పోతుంది? పట్టుకుందాం, మనం అనుకున్నది చేద్దాం. చిట్టమ్మా, నాకైతే మా అమ్మ మాటలేవో అనుమానంగా ఉన్నాయి. నా మాట విని నువ్వు ఆ సరోజ్ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు. పిచ్చి బావా, మీ అమ్మ ప్లానింగ్ ఏంటో నాకింకా తెలియదు అనుకున్నావా? ఆవిడ ఇలాంటి ప్లానింగ్ వేసేలా చేసిందే నేను.
ఏంటి నువ్వు అనేది? అవును బావా, స్వీటీ లాగా నేను ఇంట్లో అడుగు పెడితే తప్ప మీ అమ్మ ఆట కట్టించలేను. అలా జరగాలంటే నేను ఖచ్చితంగా సరోజ్ ఇంటికి వెళ్ళి తీరాలి. ఈ లోపు నువ్వు వేడ్చేస్తావంటే అదనమాట. ఓకే చిట్టమ్మ, ప్లాన్ మాత్రం సూపర్. అంటే ఈ చిట్టమ్మ సరోజ్ ఇంట్లో ఉంటుంది, స్వీటీ కాంతం ఇంట్లో ఉంటుంది, అంతేగా? అంతే బావా, సూపర్. మోడర్న్ గెటప్ లో ఉన్న చిట్టమ్మ అంటే నాకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. ఏటే స్వీటీని నేను చూసుకుంటాను అంటున్నాను. ఆహాహా, గెటప్ మారితే చాలు పెళ్ళామే మారిపోయినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంతైనా మీ మగబుద్ధి వంకర బుద్ధి. చిట్టమ్మా, నువ్వు సరోజ్ ఇంటికి వెళ్ళిపోతున్నావా? నేనెక్కడికి వెళ్తాను వదినా? ఇంకా సేపట్లో స్వీటీ గెటప్ లో ఈ ఇంట్లోకి అడగట్టబోతున్నానా? వదినా, అందుకు నువ్వు ఒక చిన్న పని చేయాలి. ఏం చేయాలి? పుల్రాజు గాడు స్వీటీ గురించి కనుక్కుంటానన్నాడు. ఏమైనా ఫోన్ చేశాడా? ఇంకా చేయలేదక్క. అయినా నాకెందుకో ఆ స్వీటీ మన సిట్టమ్మ ఒక్కటేనని అనుమానంగా ఉందక్క. చూద్దాం. ఈసారి స్వీటీ కలిస్తే టెస్ట్ చేద్దాం. టెస్ట్ లో చిట్టమ్మని తేలిందంటే లేపేద్దాం. అక్క, అవునరా, ఎలాగో అది మారువేషంలో తిరుగుతుంది కాబట్టి చూసిన జనాలందరూ స్వీటీ చచ్చింది అనుకుంటారు తప్ప చిట్టమ్మ చచ్చిందని ఎవ్వరూ అనుకోరు కదా. నీ ఐడియా బాగుందక్క. చేతికి మట్టి అంటకుండా సిట్టమ్మని లేపేయచ్చు. మరి ఈసారి గనక ఆ స్వీటీ మన ఇంటికొస్తే నువ్వు ఏం చేస్తావంటే, అలాగే అక్క. ఓకేరా. తమ్ముడు, ఇదిగోరా. ఓ, థ్యాంక్ యూ. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, చిట్టమ్మ వచ్చిందిరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? తను చిట్టమ్మ అనే విషయం మనం మర్చిపోవాలి. ప్రస్తుతానికి తను స్వీటీ. అర్థమైంది అర్థమైంది. ఎదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? ఎదిగో నిన్నే. ఎదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? సరసరి మా ఇంట్లోకి వచ్చేసావు. మాట్లాడవేంటమ్మాయి? ఇంకా అర్థం కాలేదాక? చెప్పు. ఇంకా అర్థం కాలేదాక? ఈ అమ్మాయి మన చిట్టమ్మ. మోడర్న్ డ్రెస్ లో వచ్చేసింది అంతే. ఏయ్ చిట్టి మిఠాయ్, ఈ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? రే తమ్ముడు తమ్ముడు, ఈ అమ్మాయి మన చిట్టమ్మ కాదురా, స్వీటీ. ఏ కాదక్క, నూరుకో. నాకు స్వీటీకి చిట్టమ్మకి తేడా తెలియదు అనుకుంటున్నావా? చిట్టి మిఠాయ్, ఈ డ్రెస్ నీకెంత బాగుందో తెలుసా? నువ్వు స్వీటీని చిట్టమ్మ అనుకుని ముద్దు పెట్టుకుంటున్నావురా? ఆపరా. ఊరికే మా అమ్మ వచ్చిన తర్వాత ఏడిపిద్దామని. ఉంటే మాత్రం ఇదేమన్నా నిజమైన రొమాన్స్ ఏంటి? నాటకం అయితే మాత్రం ఇలా బయట ఏంటిది? దూరంగా జరుగు. చిట్టి మిఠాయ్. అమ్మా, మామయ్య, అమ్మా, త్వరగా రండి. Hey, come on, come on, come on. అమ్మా, అమ్మా, మామయ్య, మామయ్య, రండి. La 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 la. అమ్మా,
అయ్యో తమ్ముడు అమ్మా మామయ్య ఏమైంది? త్వరగా రండి మామయ్య ఎందుకే అరుస్తున్నావు? నీలు అరే, ఏంట్రా ఇది? ఏటైంది? ఏంటే ఏమైంది? చూడమ్మా ఓకే రవిచంద్ర ఎవరు నువ్వు? వదులు వదులు రవిచంద్ర వద్దురా. అదిగో మా అమ్మ కూడా వచ్చేసింది చిట్టి మిఠాయ్. నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? రవి ఒరేయ్ రవిచంద్ర చిట్టి చిట్టి ఆ? రవిచంద్ర ఏయ్, అది చిట్టి, కొన్నాడు. మిఠాయ్. రవిచంద్ర ఆగు, ఆగు, ఆగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఒరేయ్, చిట్టి మిఠాయ్. ఆగురా ఆగు. ప్లీజ్ చిట్టి. ఏం చేస్తున్నావురా? ఒరేయ్ ఏం చేస్తున్నావు? మన చిట్టమ్మ చూడు ఈ డ్రెస్ లో ఎంత ముద్దుగా ఉందో. నీ బొందరా నీ బొంద. అయ్యో అది చిట్టమ్మ కాదురా.